వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బట్టి విక్రమార్క. అంబేద్కర్ సాక్షిగా వివాహం చేసుకున్న ఓ యువజంట. క్రీడలను ప్రారంభించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి. ఎన్సీక్యూసీలో ప్రపంచ స్థాయి 2 అవార్డులు సాధించామన్న చేతన్ చట్కర్. ఎర్రిపాలెం మండలం పెగల్లపాడు గ్రామంలో సీసీ రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. పెగల్లపాడు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజ్జీవనరాల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు బట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్సీక్యూసీలో ప్రపంచ స్థాయి 2 అవార్డులు సాధించడం గర్వంగా ఉందని క్వాలిటీ ఫోరం సర్కిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ చేతన్ చట్కర్ అన్నారు. ప్రపంచ రికార్డు అవార్డు సాధించడం గర్వంగా ఉందని, నైపుణ్యం, నాణ్యత పెంపు, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛంద భారత్ ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. మనది క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా నుంచి మేము త్రూఅవుట్ వరల్డ్ ఈ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేదానికి, సేఫ్టీ ఇంప్రూవ్ చేసేదానికి, ప్రాఫిటబుల్లీ ఇంప్రూవ్ చేసేదానికి పనిచేస్తున్నాము. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1982. ఇప్పుడు మన ఇండియాలో 35 ఆఫీసెస్ ఉన్నాయి. అవుట్ సైడ్ ఇండియా వీ హ్యావ్ 14 ఆఫీసెస్ రిలేటెడ్ టు అస్. ఇది పనిచేస్తూ ఉండేది పర్ యానం అప్రాక్సిమేట్లీ అరౌండ్ 3,000 crores సేవింగ్ అవుతుంది ఎకనామీకి. సో వీఆర్ వన్ ఆఫ్ ది క్యాటలిస్ట్ ఏజెంట్ ఫర్ దాట్. మన దగ్గర ఆల్మోస్ట్ 2,000+ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీరు స్టీల్ ఇండస్ట్రీ చెప్పండి, పేపర్ ఇండస్ట్రీ, రైల్వేస్, పవర్, అదానీ, BHEL, BLE, రకరకాల కంపెనీస్ మన దగ్గర లైఫ్ మెంబర్షిప్ ఉన్నాయి. ఈసారి గ్వాలియర్లో నేషనల్ కన్వెన్షన్ జరిగింది డిసెంబర్ మంత్లో 27 to 30th. అక్కడ హైయెస్ట్ పార్టిసిపేషన్ 12,500 డెలిగేట్స్ వచ్చారు. దానికోసం మనకు వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. నెక్స్ట్ 5,200 ఫ్యాకల్టీ డేస్ అంటే ట్రైనింగ్ డేస్, దట్ ఈస్ 1 more వరల్డ్ రికార్డ్. దీనికోసం మనకు ఈ మెడల్ ఇచ్చారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలో ఉత్కూర్ చౌరస్తా వద్ద రాస్తారోకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 మాత్రం ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి, ప్రభుత్వం రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ఆబాసు పాలైన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆనాడు ఎన్నికల ముందు కేసీఆర్ గారి నాయకత్వాన దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతాంగం ఖాతాలో మరి డబ్బులు జమ చేసిన సంగతి యావత్తు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతాంగం తెలుసు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను, ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పటికే 1,50,00,000 ఎకరాలకి 70 లక్షల రైతాంగానికి దాదాపు 10,000 కోట్లు ఇప్పటికే రైతులకు మోసం చేసిన సందర్భాలు. మళ్ళీ నిన్నగాక మొన్న నేను 15,000 ఇవ్వను, నేను 12,000 ఇస్తామంటే ఆనాడు ఎన్నికల ముందు ఎందుకన్నావు? ఏ నోటు అన్నావు? ఇలా మాట తప్పుతున్నావు. మాట తప్పిన ఈరోజు ప్రభుత్వం బేషరతుగా రాష్ట్రంలో 70 లక్షల రైతాంగానికి ఇలా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేశారు. అదేవిధంగా మరి అది కూడా షరతులతో లేకుండా గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చారో 1,50,00,000 ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా రైతు, అది ఏ రైతైనా
ఖచ్చితంగా రైతాంగానికి ఆ రకంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 67,000 ఎకరాల భూమికి ఈరోజు నష్టం చేశారు, మోసం చేశారు. ఆనాడు ఎన్నికల ముందు పెట్టుకున్నారు. ఆనాడు ఎన్నికల ముందు కాంటెస్ట్ చేసిన అభ్యర్థులందరూ ఈ 6 గ్యారెంటీలు చూపి ఓట్లు దండుకొని ఇవాళ మరి ఎక్కడున్నారు వాళ్ళు, ఎందుకు మోసం చేశారు, ఇవాళ మీరు ఓట్లు దండుకున్నారు. ఇవన్నీ ఇస్తామని ఇది ఒకటే నేను చెప్తాను, ఇంకెన్నో కార్యక్రమాలు ఇస్తామని అన్న తర్వాత ఇలా మోసపోయి ప్రజలు మీకు ఓటేశారు. ఇలా మోసపోయి ఓటేసిన వాళ్ళకు మీరు ఇలా మళ్ళీ అదే రకం మోసం చేస్తున్నారు. ఆనాడు మీరు అన్నారు ఏదో మనం వాగ్దానాలు చేద్దాం, ఏదేమైనా కుర్చీ తీసుకుందాం, కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇవన్నీ ఇవ్వకున్నా కూడా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, కానీ మీ మీద వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ఏ రకంగా వచ్చిందంటే ఏ నోట విన్నా ఏ మాట మాట్లాడినా ఇది దగాకోరు ప్రభుత్వం, ఇది దగాకోరు ప్రభుత్వం. అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల ముందు కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజల ముందు ఆభాసు పాలైనరు. ఇలా ఎవరు అయినరు, ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా మంత్రులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు ఆభాసు పాలైనరు. మీరు ఎందుకు మాట్లాడలేరు? ఆనాడు మీరు ఎకరానికి 7,000 ఇవాళ ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళందరూ మీరు ఓటు అడిగారే, ఇవాళ మీరు కూడా మోసం చేశారు. మీరు కూడా ఆనాడు మీరు 15,000 అన్నారు, 7,000 చొప్పున అన్నారు. ఇక ఈయనందుకు మీరు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో, ఎమ్మెల్యే గెలిచారో ఆ కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు కూడా బేషరతుగా మేము క్షమాపణ చెప్తున్నాం, మేము ఓట్ల కోసం మాట్లాడినాము, గెలిచిన తర్వాత మేము మర్చిపోతున్నాము, మీకు తగ్గించినాము, క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. అంటే ఈ రకంగా కేసీఆర్ పాలన బాగుంది అని బ్రహ్మాండంగా ఇలా ప్రతి రైతు అనుకున్న సందర్భాలు ఇది దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా ఎల్లంపల్లి మేము పూర్తి చేసుకున్నాం. అదే రకంగా గూడెం లిఫ్ట్ కూడా మేము పూర్తి చేసుకున్నాం. గూడెం లిఫ్ట్లో బ్రహ్మాండంగా 30,000 ఎకరాలకి ఇవాళ నీరు వస్తున్నాయంటే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రతిపాదించాను. మంచిర్యాల జిల్లా కన్వాల్ అరణ్యం పరిధిలోని అహ్మదాబాద్ సమీపంలో గల కడెం సాగునీటి కాలంలో జింక మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. వీధి కుక్కల దాడ లేక వేటగాళ్ల ఉచ్చుకు బలైందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన కొన్ని రోజుల క్రితం జింకల పునరావాసం కేంద్రంలో జింక మృతి చెందితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అధికారులు స్పందించలేదు. నెల రోజుల వ్యవధిలో 2 జింకల మరణాలపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని సమాచారం. కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన తీరుకు నిరసనగా మాల సంఘాల జేసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బీజేపీ కార్యాలయం ముట్టిలో భాగంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని మాల సంఘాల జేసీ చైర్మన్ జి చెన్నయ్య నాయకత్వంలో ముట్టడి చేపట్టారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముట్టడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని కాంచనబాగు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ప్రియాంక గాంధీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం ఆధ్వర్యంలో రమేష్ బిదూరి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సౌజన్య మాట్లాడుతూ బీజేపీ నాయకులకు మహిళలంటే చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు చేసిన అభ్యర్థి టికెట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం మహిళలకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడతానని హెచ్చరించారు. నిన్న ఢిల్లీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా రమేష్ బిదూరి అనే వ్యక్తి బీజేపీ కంటెస్టెడ్ వ్యక్తి, ఆ వ్యక్తి ప్రియాంక గాంధీ గారి చెంపలు వచ్చేసి నునుపుగా ఉన్నాయి, అంత నునుపుగా మేము రోడ్లు వేస్తామని చెప్పేసి ప్రచారంలో భాగంగా అనటం జరిగింది. తర్వాత ఆ వ్యాఖ్యల్ని ఎంతసేపు వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా మహిళలంటే అంత చిన్న చూపా అని మేము అడుగుతున్నాం. మహిళల్ని మాట్లాడటం వెంటనే వెనక్కి తీసుకోవటం వాళ్ళకే చెల్లింది. అలాంటి వ్యక్తులకి బీజేపీ టికెట్ ఇచ్చి రేపు పొద్దున రాజ్యాంగాన్ని ఏం చేయాలనుకుంటుందో మాకు అర్థం కావట్లేదు. అలాంటి వ్యక్తులకి ఇప్పటికైనా సరే ఆ టికెట్ ఇచ్చిన దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళ కంటెస్టెడ్ అబ్బాయి కాబట్టి ఆ తరపున బీజేపీ ప్రభుత్వం కూడా
బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి, మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేయర్ గారు అలానే మా అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరం కలిసి భారీ ఎత్తున ఈరోజు రమేష్ బిదురి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ బీజేపీ ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్తున్నాం, ఏదో గెలిచామని సంబరపడకండి. మీరు గెలిచింది తక్కువ మెజారిటీతో మాత్రమే. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీతో పాటు ఉండే వాళ్ళకి మీకు కూడా చెప్తున్నాము, జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. మహిళల్ని ఇంకొకసారి కించబడితే ఇప్పుడు ఒట్టి దిష్టి బొమ్మే దహనం చేసినాం. రేపు పొద్దున మిమ్మల్ని అందరినీ కూడా ఢిల్లీ వచ్చి మరి చెప్పులతో దండతోటి మేము మిమ్మల్ని అలంకరణ చేసి రోడ్డు మీద నిలబెడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ బేషరతుగా వాళ్ళకి క్షమాపణ చెప్పి బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. వనపర్తి జిల్లా ధన్లోని యాప్ల ద్వారా 2 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్ల మూటలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. ఆన్లైన్ ద్వారా ధ్వని యాప్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులకు ఫోన్లు చేసి మీకు లోన్ శాంక్షన్ అయిందని, ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కోట్ల రూపాయల టోకన్ పెట్టారన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనిపించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ రత్నం, ఎస్ఐ డిఎస్ఆర్సీ ఎస్ఐ రవిప్రకాష్, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ సత్యం, నగేష్, విజయ్ పోలీస్ సిబ్బందిని క్యాష్ రివార్డ్ తో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఖాళీ సమయాల్లో ఫేస్బుక్ చూడడంలో ధని యాప్ అనేది ఒకటి కనబడ్డది, అడ్వర్టైజ్మెంట్ కనబడగానే దాన్ని క్లిక్ చేశాడు. తనకు ఏదైనా లోన్ దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానిలో వెంటనే అతనికి ఒక ఫోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మీరు లోన్ గురించి వెతుకుతున్నారు కదా అంటే అవును అని చెప్పడం. తర్వాత వాళ్ళు మీకు 3 లక్షలు లోన్ ఇస్తాము, దానికి ప్రాసెసింగ్ ఫీజు ఇతరత్ర ఫీజులు కట్టాలి, రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పి 8,600 కట్టమని ఒకసారి, 6,800 కట్టమని ఒకసారి, ఇట్లా కట్టించుకొని దాదాపుగా 15,000 రూపాయలు వాళ్ళు కట్టించుకున్న తర్వాత అతనికి డౌట్ వచ్చిన తర్వాత అరే నేను మోసపోయానేమో అని చెప్పి మళ్ళీ తెల్లవారి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా మరింత డబ్బు కట్టాలా, నీకు 3 లక్షల లోన్ రావాలంటే అని చెప్పి చెప్పడంతోనే అతనికి డౌట్, నిజంగానే ఇది కన్ఫర్మ్ ఇది చీట్ చేస్తున్నానని అర్థం చేసుకొని వెంటనే 1930 అనే నంబర్కు డయల్ చేశాడు. చేస్తే ఆ అమౌంట్ ఫ్రీజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో డబ్బు లేదు. వెంటనే వాళ్ళు డైరెక్ట్ చేశారు, మీరు ఇమ్మీడియట్గా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడంతో ఈయన వచ్చి మన పోలీస్ స్టేషన్ వనపర్తి టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో వెంటనే కేసు నమోదు చేసుకొని దీన్ని పూర్తిగా ఏ నెంబర్ నుండి వచ్చింది ఏంటి అనేది, ఏ బ్యాంక్ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని మనము వారికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. చేయడంతో దీనిలో మొత్తంగా ఈ లింక్లో 7 అఫెండర్స్ మనకు దొరికారు. దీనిలో సోడే కృష్ణకుమార్, ఇతను మన్ననూరు విలేజ్ గోపాల్పేటకు చెందినవాడు. తర్వాత కొత్త ఆంజనేయులు, ఈయన కూడా మన్ననూరు విలేజ్ గోపాల్పేట మండలానికి చెందినవాడు. జానుపల్లి నితీష్ కుమార్ రెడ్డి, ఈయన కూడా మన్ననూరు వ్యక్తి. అగుపోగు మహేష్, ఇతను గాంధీనగర్ వనపర్తి టౌన్కి చెందిన వ్యక్తి. సోడే భాను, మన్ననూరు వ్యక్తి ఈయన కూడా. తర్వాత దోశల నవీన్ కుమార్ రెడ్డి, ఇతను మల్లేపల్లి విలేజ్ పాన్గల్ మండలంకి చెందినవాడు. మోరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి, ఇతను హౌసింగ్ బోర్డు కాలనీ గద్వాల్ టౌన్కి చెందినవాళ్ళు. వీళ్ళంతా ఒక ముఠాగా తయారై ఎవరైతే లోన్స్ గురించి వెతికే వాళ్ళు అమాయకులు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి లోన్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళతోనే డబ్బు కట్టించుకొని మోసం చేస్తారు. అయితే దీనికి వీళ్ళను పూర్తిగా ఇంటరాగేట్ చేసినప్పుడు మాకు కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఏంటంటే వీళ్లకు ఈ పని అప్పచెప్పిన వాళ్ళు అంకిత్, రాహుల్ మరియు పంకజ్ అనే వాళ్ళు, వీళ్ళు మెయిన్ ఆర్గనైజింగ్ చేసే నేరస్తులు. వీళ్ళు ఢిల్లీ మరియు వెస్ట్ బెంగాల్లో ఉండి ఇలాంటి చదువుకున్న ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకునే వ్యక్తులను వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళు ఎంప్లాయీస్గా పెట్టుకుంటారు. ఎంప్లాయీస్ ఎట్లంటే కమిషన్ బేస్డ్ ఎంప్లాయీస్. వీళ్ళతోని వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోన్స్ గురించి తిరుగుతున్న వాళ్ళను, తర్వాత డబ్బు అవసరం ఉన్న వాళ్ళను, ఈ ధని యాప్లోను ముద్రా లోన్లలో ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసిన కస్టమర్ల యొక్క సమాచారాన్ని వాళ్ళు దొంగిలించి, బ్యాంకుల ద్వారా దొంగిలించి, వాళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తుల అయితే ఈ గ్యాంగ్, మహారాష్ట్ర చెందిన వ్యక్తుల కస్టమర్ల డేటా ఉంటే మహారాష్ట్ర గ్యాంగ్, మన ముంబై వాళ్ళకుంటే ముంబై వాళ్ళు,
మధ్యప్రదేశ్ వాళ్ళు ఉంటే మధ్యప్రదేశ్లో ఇట్లా నెట్వర్క్లో ఉన్న ఈ కమిషన్ బేస్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళు సమాచారం ఇచ్చి వీళ్ళని మోసం చేయమని చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళు మోసం చేసి మీకు లోన్ కావాలంటే ఇంత కట్టాలని చెప్పగానే వాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్ మ్యూల్ అకౌంట్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యూల్ అకౌంట్ నంబర్ల ద్వారా ఈ ట్రాన్స్ఫర్ అయిన డబ్బులో వీళ్ళకు 25% వీళ్ళకి ఇస్తారు. ఈ పంకజ్ మరియు రాహుల్, అంకిత్ అనే వాళ్ళు వీళ్ళకి 25% ఇచ్చి 75% వాళ్ళు పెట్టుకుంటారు. ఈ విధంగా ప్రజలను మోసం చేసిన అమౌంట్ ఇప్పటివరకు ఈ గ్యాంగ్ ద్వారా 2 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి తెలుగు వస్తాయి కాబట్టి తెలుగు కస్టమర్ల నంబర్లే ఇస్తారు వీళ్ళకి. మరాఠీ వచ్చిన వాళ్ళకు మరాఠీ కమిషన్ బేస్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ నెట్వర్క్లో భాగమైన వాళ్ళకు మరాఠీ వాళ్ళ నంబర్లు ఇస్తారు. తర్వాత మధ్యప్రదేశ్ హిందీ తెలిసిన వాళ్ళకి హిందీ ఇస్తారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళకు వాళ్ళ స్లాంగ్ వాళ్ళకి ఇస్తారు. ఇట్లా ఈ అంకిత్, రాహుల్, పంకజ్ లాంటి వాళ్ళకు దాదాపు 10 లోకల్ గ్యాంగ్స్ ఉన్నాయనేది సమాచారం వచ్చింది. దాదాపుగా 36 మంది దీనిలో పార్టిసిపేట్ చేసినట్టుగా మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఇప్పుడైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి 6 మొబైల్ ఫోన్స్, నేరానికి పాల్పడ్డ 6 మొబైల్ ఫోన్స్ మరియు 4 బైక్స్ స్వాధీనం చేయడం జరిగింది. వీళ్ళు అంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకు డబ్బుతోని ఆనందాలు పొంది అలవాటు ఏర్పడింది. వివిధ ప్రదేశాలు తిరగడము, విమానాల్లో ఒక్కొక్కడు 5-6 సార్లు విమానాల్లో ప్రయాణం చేశారు. వివిధ ప్రదేశాలు పోయి అక్కడ తాగడము, పేకాట ఆడడము, ఇటువంటి పనులు చేసి వీళ్ళకి వచ్చిన దాదాపు 50 లక్షల రూపాయలు మొత్తం ఖర్చు పెట్టేశారు. నీళ్ళలా ఖర్చు పెట్టేశారు. ఎందుకంటే వీళ్ళకి డబ్బు విలువ తెలియదు. చాలా సింపుల్గా వచ్చే డబ్బు కాబట్టి దాన్ని కూడబెట్టుకుందామని కూడా ఆలోచన లేదు. అట్లా వీళ్ళు మొత్తం 2 కోట్ల రూపాయలు మోసం చేసి వీళ్ళ మెయిన్ గ్యాంగ్కు 1,50,00,000 రూపాయలు అప్పచెప్పి వీళ్ళు తమ వంతు వాటాగా వచ్చిన 50 లక్షలను దుర్వినియోగం చేయడం జరిగింది. వీళ్ళను ఇప్పుడు పట్టుకోవడం జరిగింది 7గురిని. ఇంకా మిగిలిన 27 మందిని త్వరలోనే పట్టుకుంటాం. గతంలో కూడా సైబర్ క్రైమ్ విషయంలో నేరం చేసిన వాళ్ళ కొత్తకోట గ్యాంగ్ను 18 మందిని పట్టుకోవడం జరిగింది. దానిలో మెయిన్ అక్యూజ్డ్ కొంతమంది వాళ్ళు మోసం చేసిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్న సమాచారం కూడా తీసుకొని మనము కోర్టుకు సమాచారం ఇవ్వడం జరిగింది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కోర్టు కన్ఫిస్కేట్ చేసి వాటిని ఆక్షన్ చేయమని మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆక్షన్ చేసిన డబ్బును బాధితులకు పంచాలని చెప్పి మేము కోర్టుకు రిక్వెస్ట్ పెట్టడం జరిగి కోర్టు పరిశీలనలో ఉన్నది. ఈ విధంగా సంపూర్ణంగా బాధితులకు మేము మద్దతుగా నిలవాలనే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగస్వాములైన ప్రతి డిఎస్పీలు, తర్వాత రత్నం గారు, ఎంపీ రత్నం గారు, వెంకటేశ్వరరావు, తర్వాత మన టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు టౌన్ ఎస్ఐలు హరి, తర్వాత రూరల్ ఎస్ఐ జలంధర్, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవిపాల్, సిసిఎస్లో ఉన్న తిరుపతి రెడ్డి, తర్వాత జయన్న, వీళ్ళందరూ కూడా సమిష్టిగా కానిస్టేబుల్స్ ఉన్నారు చాలామంది. మన రవి ఉన్నాడు, ఎస్బీలో పనిచేసే రవి, ఎస్బీలో పనిచేసే నరేష్ ఇన్స్పెక్టర్, వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి పనిచేస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితులలో ఇటువంటి సైబర్ క్రైమ్స్ జరగద్దనే ఉద్దేశంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అంతేకాకుండా రత్నం వాళ్ళ టీంలో ఉన్న కానిస్టేబుల్స్ ఎవరండి? తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జనమైత్రి క్రీడలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ శిరూపే ప్రారంభించారు. పోలీసులకు ప్రజలకు మధ్యలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పరిచేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. సెలవులు వచ్చినప్పుడు యువత ఇతర పోకడలకు పోకుండా క్రీడలను ఆడాలన్నారు. ఇది నిజంగా కూడా అనుభవజ్ఞులు ఉండేటువంటి చక్కటి క్రీడా నైపుణ్యం ఉంది మన యొక్క స్థానంలోకి వచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గౌరవనీయులు ఎస్పీ గారు గిరిధర్రావు గారు మనకి జన మైత్రి ప్రోగ్రాం క్రీడల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంలో మనకి పిల్లలకి కాలేజీలకి సెలవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వేరే ఉద్దేశాలకి పొరపాటు పడకుండా క్రీడల్లోనే ఇంకా విద్యలోనే వాళ్ళు పూర్తి స్థాయి ఉండాలని, అదే విధానంగా పోలీస్ కూడా ఒక అప్రోచబుల్ పోలీస్ లాగా, ఒక ఫ్రెండ్లీ పోలీస్ లాగా ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాంటి భయం లేకుండా ఎక్కడన్నా ఏదైనా నేరం జరిగితే స్వయంగా
పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్పీ గారికి కానీ వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి చెప్పొచ్చు అనే ఒక కార్యక్రమం ఈ జన మైత్రి ప్రోగ్రాం గౌరవనీయులు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రతి మండల్ నుంచి 20 పైగా టీంలు వాలీబాల్కి, క్రికెట్కి, షటిల్కి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఈ క్రీడలు జరుగుతాయి. వాళ్ళలో గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమమని మన ఎస్పీ గారు స్వయంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా క్రీడలకి ప్రోత్సహించి వాళ్ళకి పిల్లలకి ఇంకా కాలేజ్ పిల్లలకి కూడా క్రీడలు ముఖ్యం. ఎందుకు దీనివల్ల ఎలాంటి మానసిక ఆరోగ్యం అదే విధానంగా ఫిజికల్ ఆరోగ్యంకి కూడా ఎలాంటి మంచి జరుగుతుందని కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు మద్దతుగా హైదరాబాద్ కు వెళ్లిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక మండలంలోని అమరారం గ్రామంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో గ్రామ పంచాయతీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెనుపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పంచాయతీలలో నీటి సరఫరా, కరెంటు సమస్య, ఇరిగేషన్, విద్యా, వైద్య అన్ని సమస్యలను పరిష్కరించిన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మీడియా వారికి నా తరపున, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ సమావేశం ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం, మీరు 2023 నవంబర్ 30వ తారీఖున జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీగా చెప్పిన 6 గ్యారంటీ పథకాలు ఏదైతే నాతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులు, కార్యకర్తలు మీకు చెప్పామో అవన్నీ కూడా నమ్మి విశ్వసించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి మరి పెనుపాక నియోజకవర్గం నుంచి మీరెంతో విశ్వసనీయత, అభిమానంతో 35,000 ఓట్ల మెజార్టీతో మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. ఎమ్మెల్యేగా నేను మీ ఎమ్మెల్యేగా ఈరోజు మీ ముందు వచ్చాను. ఇవాళ ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, మీరు గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా, మీరు గెలిపించినటువంటి ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, అవన్నీ మీకు అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు, ఇంకా చేయాల్సిన. ఖమ్మంలోని రామన్నపేట కాలనీ బొమ్మస్వామి గుడి రోడ్ల స్థలం వివాదంలో 2 కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది. 2016లో ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గుడిసెలు వేసుకుని 2 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత 2 రోజుల క్రితం ఇరు కుటుంబాల మధ్య స్థలంలో నిర్మాణ విషయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిలబడితే ఇంత రాయి తీసుకొని అని యాడ్ పెట్టేస్తారు కాబట్టి చేయి మీద రాయి వేయమన్నా
వద్దని అసలు ఆగట్లేదు చిన్నపిల్లగాని కొట్టిరు ఇంకో పిల్లగాని కొట్టిరు ఈ పిల్లగాని అయితే ఆ పిల్లగాని ఇక్కడ నుంచి అర్థం లాక్కిపోయి కొట్టిరు ఆ పిల్లగాని ఏమో పనులు పడినట్టే 10 మంది కలిసి ఏమో కొట్టుడే కాళ్ళతో చేతులతో ఇద్దరు కలిసి కొట్టు. పెళ్ళంటే మంత్రాలు చదివేందుకు అయ్యవారు, ప్రార్థనలు చేసేందుకు పాస్టర్లు కావాలి. కనిపించని దేవుని చిత్రపటాలకు పూజలు, పెళ్లి మండపంలో హడావిడి, బాజా భజంత్రీలు, ఇంతమంది నడుమ అంగరంగ వైభవంగా పెళ్లిలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఓ పెళ్లి జంట వినూత్నంగా రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. అది ఎక్కడో తెలుసుకోవాలనుందా? కొంచెం కిందికే కొంచెం కిందికే అన్న బాగా ఇక్కడ వరకు వస్తుంది. అది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామానికి చెందిన పిల్లి ప్రసన్న కుమార్ ఇంజనీరింగ్ చదివి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. తాను చిన్నతనం నుంచి బడిలో ఉపాధ్యాయులు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు అంబేద్కర్ గొప్పతనం గురించి చెప్పిన మాటలు మనసులో గట్టిగా నాటుకున్నాయి. ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు అంబేద్కర్ భావాజాలంతో బతుకంటే ప్రసన్న కుమార్ కి చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తన పెళ్లి విషయంలో కూడా అంబేద్కర్ పై తనకున్న ఇష్టాన్ని చూపించారు. ఇంట్లో తల్లిదండ్రులను పెళ్లి చేసుకునే భార్య మనిషిని ఒప్పించి అంబేద్కర్ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. కనిపించని దేవుళ్లకు లక్షల రూపాయలు ఖర్చు చేసి పూజలు చేయడం కంటే తమ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసిన అంబేద్కర్ దేవుడు అంటూ తాను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు చెప్తున్నాడు. హ్యాండ్స్ కొంచెం క్లోజ్ చేయి. ఓకే చూడు, రెడీ. ఓకే. ఇంత గొప్ప వేడుకగా జరిగిన ఈ పెళ్లి ఎలా జరిగిందనే డౌట్ రావచ్చు. విద్యావేత్తలైన డాక్టర్ కొచ్చెల శ్రీనివాసరావు, రిటైర్డ్ టీచర్ లక్ష్మయ్య చేతుల మీదుగా ఈ తంతును నడిపించారు. ముందుగా మండపంపైకి వచ్చిన కొత్త జంటలతో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయించి ఇద్దరిని రాజ్యాంగంపై ప్రమాణం చేయించి ఇరువురిని దండలు మార్చడంతో ఈ పెళ్లి తంతు ముగుస్తుంది. అనంతరం వివాహం జరిపిన అతిథులు అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి వచ్చిన బంధువులకు సవివరంగా వివరించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో అంబేద్కర్ చిత్రపటం ఉండాలని, ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదవాలంటూ నినదించారు. గ్రామంలో ఇరుగు పొరుగు వారు, బంధువులు, పెద్దలు కాస్త విచిత్రంగా చూసినప్పటికీ ప్రసన్న కుమార్ చాలా గొప్పగా పెళ్లి చేసుకున్నాడంటూ అభినందిస్తున్నారు. పెళ్లిపై కూర్చున్న బంధువులు అంబేద్కర్ చిత్రపటాన్ని చూసి సంతోషంతో కొత్త జంటను దీవించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.